Hey there. Subscribe to my channel. And also press this bell icon. So you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone. Hi friends, welcome back to my channel. This is Kumari. ఈ రోజు మీతో నేను నా థర్స్డే నైట్ వ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7 o'clock అవుతుంది. సో నేను ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాను. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పుడు మనం వ్లాగ్ స్టార్ట్ చేసేయచ్చు. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్. సో ఇప్పుడు కర్రీ వచ్చేసి నేను వంకాయ ఎండ్రాయిల్ కర్రీ చేయబోతున్నాను అనమాట. సో మా హస్బెండ్ వచ్చేసి ఆనియన్స్ అవి కట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఎండ్రాయిల్ అవి ఒలిచేసరికి చాలా టైం పట్టేస్తుంది కదా, అప్పటికే 7 అయిపోయింది, లేట్ అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో తను హెల్ప్ చేశారు. ఆనియన్స్ అవన్నీ కట్ చేశారు, వెజిటేబుల్స్. తర్వాత నేను వచ్చి ఇవన్నీ పీల్ చేసి నీట్గా వాష్ చేసుకోవాలి ఇవి, ఎందుకంటే మనకి ఎక్కువ ఇసుకుంటుంది అనమాట ఎండ్రాయిల్లో. సో మీలో ఎంతమందికి ఇష్టం ఈ కర్రీ? నాకైతే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది కూడా కర్రీ. సో ఈరోజు నేను ఈ కర్రీ ఎలా చేయాలన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. వంకాయ టొమాటో ఎండ్రాయిల్ అనమాట. సో ఈ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కర్రీ ప్రొసీజర్ స్టార్ట్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు కర్రీ వచ్చేసి ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాని తర్వాత దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మనం నీట్గా వాష్ చేసుకున్న ఎండ్రాయిల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఇందాక చేసింది వచ్చేసి తల తోక తీసేసి నీట్గా చేసుకున్నాను. మంచి మంచి ఎండ్రాయిల్ అన్నీ తీసుకొని కొన్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలి మనం. సో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే పచ్చివాసన పోతుంది, అలాగే మంచిగా మనకి కరకరలాడతాయి అనమాట. మనం కర్రీలో వేసేయడం వల్ల డైరెక్ట్ ఏమవుతుందంటే మెత్తగా అయిపోతాయి, ప్లస్ పచ్చివాసన కూడా పోదు, కర్రీ కూడా పచ్చిగా అనిపిస్తుంది. అందుకోసం మనం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి మనం మంచిగా. అండ్ దాని తర్వాత దీంట్లో నేను ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. సో ఈ కర్రీ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. దీంట్లో నేను ఎగ్ కూడా యాడ్ చేస్తాను. సో ఇంకా నైట్ టైం ఎగ్ ఎందుకని చెప్పేసి ఇంకా యాడ్ చేయలేదు. నార్మల్గా దీంట్లో ఎగ్ కూడా యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో అవి పచ్చివాసన పోయిన తర్వాత మనం నెక్స్ట్ టమాటోస్ వేసుకోవాలి. సో ఇక్కడ వచ్చి నేను ఒక పెద్ద టమాటో తీసుకున్నాను, సరిపోతుంది. ఇవి కూడా మొత్తం ఇప్పుడు టమాటో కూడా మంచిగా మగ్గిపోయేలాగా వేయించేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టేస్తే టమాటో కూడా మగ్గిపోతుంది. అండ్ ఇప్పుడు టమాటో కూడా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నీట్గా మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకొని దీంట్లో మనం ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. సో నీట్గా వచ్చేసి నేను ఒక చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. ఇది మీరు ఎలా కట్ చేసుకున్నా పర్లేదు, ఏ షేప్లో కట్ చేసుకున్నా పర్లేదు. నీట్గా వంకాయలు అన్నీ కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకున్నాను. సో నేను ఈ కర్రీ చేసేటప్పుడు, ఏదైనా వంకాయ కర్రీ చేసేటప్పుడు అప్పటికప్పుడు కట్ చేసుకొని చేసుకుంటాను. ఎంత వాటర్లో వేసినా కూడా మనకి కొంచెం మనకు అండ వచ్చేస్తుంది కాబట్టి నేను ఆనియన్స్ అవి వేగేటప్పుడు వంకాయలు కట్ చేసి పెడతాను అనమాట ఎప్పుడు కూడా. సో ఇప్పుడు మొత్తం ఆనియన్ టమాటో అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేస్తున్నాను వంకాయలకి. అండ్ మూత పెట్టేసి కాసేపు మగ్గిద్దాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు దాని తర్వాత దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం సరిపడే అంతా. సో ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని దీంట్లో ఇప్పుడు మనం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మీరు టమాటో యాడ్ చేసుకోకపోతే కొంచెం చింతపులుసు వేసుకోవచ్చు మీరు, లేదంటే లేదు. నేను టమాటో యాడ్ చేశాను కాబట్టి అవసరం లేదు చింతపులుసు, వాటర్ యాడ్ చేశాను. సో ఇప్పుడు చూసారు కదా, కొంచెం మగ్గిపోయిన తర్వాత దీంట్లో నేను కారం వేసాను. అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ వేయించుకున్న ఎండ్రాయిల్ కూడా వేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు లాస్ట్ వచ్చేసి నేను అది కొంచెం మగ్గిన తర్వాత గరం మసాలా వేసుకున్నాను. సో గరం మసాలా వేసుకొని మనం ఒక కొంచెం దగ్గర అయ్యేదాకా వేయించుకుంటే సరిపోతుంది అనమాట. అంతే కర్రీ. ఇంకా దీంట్లో మనం ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు గార్నిషింగ్ కోసం. సో చూసారు కదా, కర్రీ కొంచెం దగ్గరగా అయిపోయింది. దీంట్లో ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేస్తాను. సో మనకి ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకోవడం వల్ల, టేస్ట్ని ఇంక్రీజ్ చేస్తుంది కదా ఫ్రెండ్స్. సో కర్రీ రెడీ. నా నైట్ డిన్నర్ వచ్చేసి వంకాయ ఎండ్రాయిల్ కర్రీ అనమాట, వంకాయ టొమాటో ఎండ్రాయిల్ కర్రీ అనమాట. అండ్ దిస్ ఈజ్ మై లంచ్, వైట్ రైస్ విత్ కర్రీ అండ్ చారు కూడా. ఇది నా నైట్ రొటీన్.
అండ్ నా నైట్ రొటీన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను మీతో ఒక ఎక్స్ప్లోషన్ బాక్స్ గురించి షేర్ చేసుకోబోతున్నాను. ఇది వచ్చేసి నేను మా హస్బెండ్ బర్త్డేకి ఫస్ట్ బర్త్డే అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డేకి నేను గిఫ్ట్ చేశాను అనమాట. సో 3 years అయిపోతుంది ఇది నేను గిఫ్ట్ చేసి. మీకు ఒకసారి షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకో నాకు. లైక్ ఇది ఒక మెమొరీ అండ్ చాలా బాగుంటుంది. ఇదైతే ఎక్స్ప్లోషన్ బాక్స్ చూడండి. ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. ప్రతిదీ చూపిస్తాను చూడండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు అప్పట్లో 1600-1700 ఎంతో పడ్డది. అప్పట్లో కాస్ట్ ఎక్కువ కదా, అంటే మనకి అప్పుడే ఇవి వచ్చే ట్రెండింగ్లో ఉన్నాయి. సో నేను ఇది వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా పర్చేస్ చేశాను. ఐ థింక్ ఇప్పుడు కూడా తనకి ఆ పేజ్ రన్ చేస్తుందని అనుకుంటా. నా పిక్చర్ కూడా ఉంటుంది అనమాట ఈ బాక్స్ నేను తీసుకున్నట్టు. సో చాలా నీట్గా మనకి కస్టమైజ్ బాక్సెస్ కూడా ఉంటాయి దాంట్లో. నేను ఈ ఫొటోస్ అన్నీ మీరు నమ్ముతారో లేదో నేను వాట్సాప్లో సెండ్ చేశాను. తను నీట్గా ప్రింట్అవుట్ తీసి ఇలా మంచిగా చేసింది. చాలా బాగా నచ్చింది నాకు ఒక 10 days పట్టింది రావడానికి. తనది న్యూఢిల్లీ అనమాట. సో ప్రతి మ్యాటర్ అన్నది నేను చెప్పాను తనకి. సో అవన్నీ రాసింది కొటేషన్స్ అవన్నీ. అండ్ ఇది వచ్చేసి మనకి 4 parts కింద ఉంటుంది. సో ఇది కస్టమైజ్డ్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. మా హస్బెండ్ కాబట్టి తనకు తగ్గట్టు నేను బర్త్డేకి ఇచ్చాను కాబట్టి తను తగ్గట్టు మ్యాటర్ రాయించాను అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ కాంబినేషన్ వచ్చి ఇక్కడ నేను రెడ్ అండ్ బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాను. ఈ పిక్స్ అన్ని దాదాపు అప్పుడు మాకు మ్యారేజ్ అయ్యి ఫస్ట్ ఇయర్ కాబట్టి ఎక్కువ కొన్ని మొబైల్ పిక్స్ అండ్ కొన్ని మ్యారేజ్ పిక్స్ ఉంటాయి. అండ్ నాకు చాలా ఇష్టం. యాక్చువల్గా నేను మా హస్బెండ్కి ఏం గిఫ్ట్ ఇవ్వాలని చాలా థింక్ చేశాను. ఎందుకంటే అబ్బాయిలకి ఏముంది ఫ్రెండ్స్, మనం ఎక్కువ ఇవ్వాలంటే వాచెస్ ఆర్ షూస్ అని అలాంటివి కామన్గా ఇవ్వాల్సి వస్తుంది. కానీ డిఫరెంట్గా తనకి నచ్చాలి, డిఫరెంట్గా ఉండాలి అన్న చాలా థింక్ చేసి లైక్ సిన్స్ 2 months నుంచి గిఫ్ట్స్ వెతికి లాస్ట్కి తనకి బెస్ట్ ఇచ్చాను. తను అయితే చాలా సర్ప్రైజ్ అయ్యారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది తనకు నచ్చినందుకు. అండ్ ఇది వచ్చేసి చూసారు కదా కార్డ్ టైప్, మనం రిమూవ్ చేసుకొని వెనకాల వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలాగ మనకి ఒక లవ్ లెటర్ టైప్ ఉంటుందన్నమాట, లెటర్ ఓపెనింగ్. అండ్ చూసారు కదా ఈ కొటేషన్స్ అన్నీ నేను చెప్పినవి తను రాసింది. సో మీరు చెప్పింది ఏదైనా తను రాస్తుంది. కుదిరితే నేను ట్రై చేస్తాను. తను ఐ థింక్ ఇంకా రన్ చేస్తుందా లేదన్నది నాకు తెలియదు, కానీ ఒకవేళ రన్ చేస్తే తన్ని అడిగి మీకు లింక్స్ అన్నీ ఇస్తాను. సో యాక్చువల్గా ఇప్పుడైతే ప్రజెంట్ ఎక్స్ప్లోషన్ బాక్స్ అంత ట్రెండింగ్లో లేదు, కానీ ఇది ఒక మెమొరీ ఫ్రెండ్స్. నాకైతే నేను మర్చిపోలేను. చాలా బాగా చేసింది అండ్ మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది. సో మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి షేర్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది లాస్ట్ ILU అని ఉంటుందన్నమాట. అండ్ ఇది లాస్ట్ అనమాట. దీని టోటల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. మధ్యలో ఇక్కడ మనకి హార్ట్ సింబల్స్, ఇక్కడ నా కేక్ వచ్చింది కదా. సో కేక్ కాకుండా మనకి మామూలుగా అక్కడ వేరే స్టాచ్యూస్ కూడా వస్తాయి, లైక్ డాల్ ఆర్ ఎనీథింగ్ అనమాట. సో బర్త్డే థీమ్ కాబట్టి దాని తగ్గట్టు తను ప్రిపేర్ చేసింది. ఇది ఫైనల్ లుక్ ఫ్రెండ్స్. చూసారు కదా చాలా బాగుంటుంది. అండ్ దాని క్యాప్స్ ఇవన్నీ. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ ఎక్స్ప్రెషన్ బాక్స్ అనేది మీకు నచ్చిందా లేదన్నది నాకు కామెంట్ సెక్షన్లో కంపల్సరీ చెప్పండి. అండ్ కర్రీ కూడా ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది కర్రీ అనేది. ఓకే నా బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.